హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిబ్లికల్ వెల్త్ ప్రిన్సిపల్స్. ఈరోజు సింగనగర్ నుంచి మా అక్క గారు మా ఇంటికి వచ్చారు. ఆవిడ ఒక ప్రశ్న అడిగారు. ఆవిడతో పాటు మీ అందరూ కూడా షేర్ చేయాలని మేము ఈ వీడియో చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? బాగున్నారా? అక్క, ఏంటక్క నీ ప్రశ్న ఏంటి చెప్పండి అక్క. అంటే నువ్వు ఎన్నో నుంచి ఇన్సూరెన్స్ గురించి చెప్తున్నావు, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. అయితే నేను బయట కూడా 2-3 చోట్ల విన్నాను, చేయమని చెప్తున్నారు. అంటే అవి చేసుకుంటే మనకి దానివల్ల ప్రయోజనం ఏంటి, దానివల్ల లాభం ఏంటో కొంచెం నువ్వు కూడా మాకు వివరంగా చెప్తావని అన్నాడు. ఓకే అక్క, ఖచ్చితంగా. యాక్చువల్గా అక్క, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా మంచి ప్రోడక్ట్ ఈ రోజు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే అంటే చాలా మంది చెప్పడం వల్ల అది కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ అయ్యి అసలు ఇది చేయాలా వద్దా, జెన్యూనా కాదా, చేస్తే ఇస్తారా లేదా, ఇలాంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. దీనికి ఆన్సర్ చేసే ముందు ఒక 2-3 ప్రశ్నలు మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. రీసెంట్గా మీకు ఏమన్నా హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టింది ఏమన్నా ఉందా? బిల్లు కట్టింది దేనికి ఎవరికన్నా? మా బాబుకి గాల్బెట్లో సర్జరీ అయింది మొన్న మే నెలలోనే అయ్యింది. అయితే దానికి ఒక 2 రోజుల్లోనే అంటే బాబుకి సర్జరీ చేయాలని చెప్పారు. అయితే ఒక సర్జరీకి ముందే చెప్పారు, ₹1,00,000 దాకా అవుతుంది అమ్మ, చూసుకోమని చెప్పి ఇంకా వాటి గురించి తెచ్చి చేయించాం బాబు. ఓకే, 2 రోజుల్లో ₹1,00,000 అంటే ట్రీట్మెంట్కి కానీ హాస్పిటల్లో ఉండడానికి కానీ అన్ని కలిపి ఏదైనా ₹1,00,000 అయింది. ఆ ₹1,00,000 మీరు ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకున్నారంట ఇంట్లో ప్లాన్ రోగం వచ్చింది ఉంచుకోవాలి కదా. అయితే బయట మా తమ్ముడు అరేంజ్ చేయమంటే అరేంజ్ చేశారు. ఇంకా ఆయన తీసుకొచ్చి చూపించి తర్వాత మనం వేరే చోట చూసుకొని చేస్తాం. సో మీరు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. ఒక మనిషికి అందులో ఒక మీ అబ్బాయికి ఒక వచ్చింది, ఇంకా 4 సేఫ్గా ఉన్నారు. ఒక బిల్లుకి ₹1,00,000 వచ్చింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఆ ₹1,00,000 బిల్లు మీరు దాచుకోలేదు డబ్బులు, దాన్ని మీ తమ్ముడు మీకు సాయం చేశాడు, ఏదో బాధ పడ్డాడు, తీసుకొచ్చాడు, మీకు హెల్ప్ చేశాడు, మళ్ళీ దీన్ని మీరు ఏదో తిప్పలు పడి మళ్ళీ తర్వాత కట్టారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ బిల్లు కట్టిన తర్వాత మీ ఫ్యామిలీ ఆర్థికంగా ముందుకెళ్ళిందా వెనక్కి వెళ్ళిందా? వెనక్కి వెళ్ళింది. సో ఇదే సిచ్యువేషనే నాకు కూడా 2021లో మా అమ్మగారికి బాగోకపోతే ఇమ్మీడియట్గా నేను ఇక్కడ విజయవాడ అమెరికన్ హాస్పిటల్ ఉంది కదా, దాంట్లో పెట్టిన తర్వాత నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ నేను చెప్తున్నాను. అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారన్నది నా మనసులో బాధ 20%. ఎందుకంటే మనం ఆల్రెడీ తీసుకొచ్చాం, హాస్పిటల్లో చేర్చి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కానీ ఇప్పుడు నా బాధ అంతా ఏముందంటే, డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి. నా దగ్గర 5,000 ఉన్నాయి మొత్తం, నా సేవింగ్స్ అంతా కూడా. ఆ తర్వాత నేను చాలా ప్రయత్నాలు చేశాను. అక్కడికి వచ్చిన కాడి నుంచి వెయిటింగ్ రూమ్లో కూర్చొని ఫోన్లు చేస్తున్నాను, మనకు ఎవరెవరు అందుబాటులో ఉండి మన డబ్బులు సహాయం చేయగలుగుతారు. ఎవరో కూడా హెల్ప్ చేయలేకపోయారు. అంటే వాళ్ళకున్న సిచ్యువేషన్ మనం చెప్పలేం కదా, మాకు ఇంకో టైం ఉంటే బాగుండు ఇస్తామని అట్లా ఎవరు చేయలేకపోయారు. సో నేను ఆలోచన చేస్తున్నా, ఎక్కడి నుంచి నేను తీసుకురాగలను డబ్బులు, ఎట్లా వస్తాయి, ఇప్పుడు ఎట్లా, మరి ఈ బిల్లు ఎంత అయిందో తెలియదు, ఇది ప్రైవేట్ హాస్పిటల్, మళ్ళీ ఎక్కువ అయిపోతే నేను ఎక్కడి నుంచి కట్టగలను అంటే ఇవన్నీ కూడా నేను ఏంటంటే ఆవిడ ట్రీట్మెంట్ కన్నా కూడా నాకు ఎక్కువ డబ్బుల గురించి ఆలోచన ఎక్కువైపోయింది. ఎక్కడి నుంచి తేగలను, ఎవరు సహాయం చేస్తారు నాకు. సో ఆ తర్వాత మా మిస్సెస్ అదే టైంలో 3rd మంత్ ప్రెగ్నెంట్. అయితే ఆవిడ కోసం అని చెప్పి నేను చాలా ప్లాన్డ్గా ఉంటాను ఫైనాన్షియల్గా. ఆవిడ కోసం కొంచెం డబ్బులు దాచాను, ప్రెగ్నెన్సీ డెలివరీ టైంలో ఉపయోగపడుతుంది అని. సో ఆ ఇమ్మీడియట్ పరిస్థితుల్లో ఏం చేయాల్సిన దాన్ని బ్రేక్ చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి ఆ తర్వాత ఒక 2-3 తర్వాత 2-3 రోజులు స్పందించారు, బాగా పంపించారు. అవి మొత్తం టోటల్ చేసి డిశ్చార్జ్ రోజు వెళ్ళి బిల్లు కడుతున్నాను. టోటల్ బిల్లు క్లియర్ చేయాలి కదా. బిల్లు క్లియర్ చేయడానికి వెళ్తే నేను అంటే ఎంతో కొంత తగిన ఒక ₹1,000 తగ్గినా నాకు తగ్గినట్లే, ఏదో ఉపయోగపడుతుంది ఈ సిచ్యువేషన్లో అని చెప్పి నాకున్న పరిస్థితిని బట్టి ఆవిడని అక్కడ కౌంటర్లో కూర్చున్నామని బతుకుని అడుగుతున్నాను. మేడం కొంచెం ఏదంటే హెల్ప్ చేసి పెట్టండి మేడం, కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి మేడం అని చెప్పి బిల్లులో. ఆవిడంది నా మొహం చూసి, సార్ మీరు చదువుకున్నట్టున్నారు, మీకు హెల్త్ ఇన్సూరెన్స్ లేదా? లేదు మేడం అన్న. సరే ఆవిడ కట్టించుకుని ఆవిడ చేయగలిగి మీరు ఆవిడ చేసింది. వచ్చేసిన తర్వాత నేను ఆ కట్టిన బిల్లు అయిపోయింది, అమ్మగారికి క్లియర్ అయిపోయింది. కానీ మరి మా ఆవిడ కోసం దాచిన డబ్బులు, ఆ డెలివరీ కోసం మరి నా చేతిలో డబ్బులు లేవు. ఈ టెన్షన్ ఒకటి పెరిగిపోయింది. ఆ తర్వాత కొంతమంది హ్యాండ్లో తీసుకొచ్చి 2 రోజులు కొంతమందికి ఇచ్చారు, మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ నాకు రెగ్యులర్గా నా మంత్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, వాటిని క్లియర్ చేసుకోవాలి. సుమారు ఒక 6 నెలల వరకు నేను ఈ ఫైనాన్షియల్ టెన్షన్తో వెళ్తానే ఉన్నాను. సో అప్పుడు నాకు ఏం చేయాలి అర్థం కాక ఆ తర్వాత నేను ఇంటికి వచ్చేసి ప్రేయర్ చేసుకుంటా ఉన్నట్టు నేను ఏం ప్రేయర్ చేశానంటే,
ప్రభు ఇలాంటి సిచ్యువేషన్ ఒక ఇంత అమౌంట్ నేను కట్టలేకపోయాను, మరి ఇలాంటివి రాను రోజులు వస్తే నా పరిస్థితి ఏంటి, నన్ను ఎవరు ఆదుకుంటారు, మరి ఎట్లా అని చెప్పి నేను ప్రేయర్ చేసుకుంటా ఉన్నా. మరి అంటే ప్రేయర్ చేసుకునే వాళ్ళు ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కూడా మనం కట్టుకోవచ్చు అన్నది కూడా నాకు ఒక డౌట్ అనమాట. అవునండి, అంటే మీరే కాదు చాలా మంది కూడా క్రైస్తవులు ఏమనుకుంటారంటే మేము చర్చికి వెళ్తాము, దేవుడి మీద ఆధారపడతాము, ప్రార్థన చేస్తున్నాము, విశ్వాసంగా ఉంటాము, అన్నిటికీ దేవుడే చూసుకుంటాడు, మేమేమి అంటే ఇట్లా చేయకూడదు అనేటువంటి భావన ఉంది కొంతమందికి. అది నాలో కూడా ఉంది ఒకప్పుడు, నాకు కొంతమంది చెప్పారు, నేను పట్టించుకోలేదు. సరే ఇప్పుడు ఏమైందంటే మీ ప్రశ్నకి జవాబు, ప్రేయర్ చేసుకుంటా ఉంటే ఆ టైంలో ఆవిడ చెప్పిన మాట గుర్తొచ్చింది. ఇప్పటికి 6 నెలల తర్వాత స్టోరీ చెప్తున్నా నేను. ఆ దేవుడు నాకు ఏం చేశాడంటే, ఆవిడ అంది కదా హాస్పిటల్లో చదువుకున్న వాళ్ళు లాగా ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ లేదని, కానీ అప్పుడు అంటే దేవుడు నాకు గుర్తు చేశాడని నేను దాన్ని తీసుకొని నాకు కొన్ని విషయాలు బైబిల్ ద్వారా నేర్పించాడు. ఒకసారి నీతో కూడా నేను పంచుకుంటాను. మొదటి విషయం సామెతల గ్రంథం 27వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. ఓకేనా? బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే అపాయం వచ్చిందని చూసి దాక్కుంటాడు. అంటే మన దగ్గర దేవుడు ఇచ్చిన బుద్ధి ఉంటే ఏం చేయాలి? అపాయం ఉందని మనకు తెలుసు. ఈ రోజు ఉన్న ఆరోగ్యం రేపు ఉండకపోవచ్చు, ఈ రోజు ఉన్న బలం రేపు ఉండకపోవచ్చు, ఈ రోజు ఉన్నటువంటి యవనం రేపు ఉండకపోవచ్చు, అన్నీ కూడా కుషించుతాయి ఒక రోజు. సో దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుని వ్యవహరించాలనేది దేవుడు నాకు నేర్పించిన మొదటి అంశం. రెండవ విషయం ఏంటంటే ప్రసంగి గ్రంథం నుంచి ఒక మాట నేను నేర్చుకున్నాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 12వ అద్భుతమైన మాట ఉంది. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము, అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును. ఇది జ్ఞానము వలన కలుగు లాభము. అంటే జ్ఞానం అది నిన్ను రక్షిస్తుంది, ఆ జ్ఞానం గలవాని యొక్క ద్రవ్యం అతని ప్రాణాన్ని రక్షిస్తుంది అని ఇక్కడ నేను లేఖనాన్ని చూశాను. ఆ తర్వాత నేను అనుకుంటాను, అవును కదా ప్రభావ, మరి జ్ఞానంతో మనం వ్యవహరించాలి కదా, మనకున్న డబ్బుని మరి ఎక్కడ కరెక్ట్గా పెట్టాలి కదా. అయితే నేను ఆ రోజు హెల్త్ ఇన్సూరెన్స్ ఇలాంటి ప్రోడక్ట్ అనేది మాధ్యమంలో ఉన్న అందుబాటులో ఉన్న నేను కట్టుకోలేకపోయాను. ఒకవేళ ఆ డబ్బును నేను కట్టుంటే ఆ రోజు అమ్మగారి బిల్లు కోసం నేను బాధపడేవాడు కాదు కదా. అందరికి ఫోన్ చేసి నా చేయి చాపి బాధపడాల్సిన అవసరం లేదు కదా. ప్రభు ఏమన్నాడు, నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. అంటే మరి నేనేం చేశాను? తోకలాగానే బిహేవ్ చేశాను, తలలాగా ఎక్కడ బిహేవ్ చేయలేను. సో అలాంటి స్థితి నాకు రాకూడదు మళ్ళా అని నేను ప్రేయర్ చేసుకుంటా ఉన్నప్పుడు నా తర్వాత దేవుడు మళ్ళా నాకు ఇంకొక విషయం కూడా మాట్లాడాడు. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ కట్టక ముందు సంగతులు చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఆదికాండము 41వ అధ్యాయం 34వ వచనం చదువుతున్నాను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశమంతటా 5వ భాగము తీసుకొనవలెను. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారముకై భద్రము చేయవలెను. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశంలో రాబోవు కరువు సంవత్సరములు 7 ఈ దేశమందు సమగ్రహముగా నుండినట్లు ఫరోతో చెప్పాను. నుండినట్లు చూసుకోవాలని ఫరోతో చెప్పాడు. ఎవరు? యోసేపు భక్తుడు ఏం చేశాడంటే దేవుని ఆత్మ ఉందని ఫరో గుర్తించి అతనికి బాధ్యత చెప్పాడు. కానీ మిగిలిన ఏమి దేవుడు చెప్పినట్లుగా మనకు వచ్చిన ఆధారం లేదు. కానీ యోసేపు తనకున్న జ్ఞానాన్ని, తనకున్న సమయాన్ని, తనకున్న ద్రవ్యాన్ని సమయస్ఫూర్తిగా వాడుకున్నాడు, సమయానికి అనుకూలంగా. అంటే పండే మంచి సంవత్సరాల్లో ఆయన తినగా కొంత దాన్ని దాచి రాబో కరువు సంవత్సరాల కోసం దాన్ని ఏం చేశాడు? పెట్టుబడిగా భద్రం చేసి దాచాడు. సో దానివల్ల 7 సంవత్సరాలు పండినప్పుడు సమృద్ధిగా ఉన్నారు, 7 సంవత్సరాల కరువులో కూడా వాళ్ళు ఇబ్బంది పడలేదు. సో అప్పుడు ఆ తర్వాత నేను కొంతమందిని నన్ను ఆత్మీయంగా నడిపించేటువంటి మెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా షేర్ చేసుకుని వాళ్ళతో వాళ్ళందరికీ ఉన్న ఇన్సూరెన్స్ వాళ్ళు చెప్పారు. ఇది ఇందరు మీరు అడిగారు మనం విశ్వాసులు కదా అని. ప్రతి విశ్వాసం అంటేనే విశ్వాసి జ్ఞానంతో మెలగడం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు తన జీవితంలో ఆహారం కొనుక్కొని తిన్నాడు. అట్లా చెప్పి ఆహారాన్ని అద్భుతాలు చేసి కూడా ఆహారాన్ని ఆయన సంపాదించాడు కదా. చాలా రొట్టెలు చేశాడు, చాలా చేపలు చేశాడు, కానీ ప్రతిరోజు చేపల రొట్టెలు చేసుకుని ఆయన తినలేదు, కొనుక్కునే తిన్నాడు. అంటే విశ్వాసం తన స్థితిలో తన పరిధిలో కార్యం చేసుకుని ఉంటుంది. అదే దేవుడిచ్చిన జ్ఞానం, దాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోవడం అనేది స్టూవర్డ్షిప్ అనడం, దాన్ని సరిగ్గా నిర్వహించడం. దేవుడిచ్చిన జ్ఞానాన్ని, ద్రవ్యాన్ని ఇందులో మనం చదువుకున్నాం కదా ప్రసంగిలో. కాబట్టి ఇన్సూరెన్స్ కట్టాలని చెప్పి ఆలోచనతో నేను ఇన్సూరెన్స్ అప్పుడు కట్టాను. అంటే నేను వాక్యాన్ని నిర్ధారణగా చేసుకుని ఇన్సూరెన్స్ కట్టాను.
మా ఫ్యామిలీ కట్టాను. మా ఫ్యామిలీ నేను నలుగురు, నేను నా భార్య 2 పిల్లలు కలిపి 80 లక్షలు ఇన్సూరెన్స్ చేసుకున్నాం. అంటే అడ్వకేట్ ఇన్సూరెన్స్ అంటే సరిపడా ఇన్సూరెన్స్ కూడా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. 80 లక్షలు మా ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ఉంది. అట్ ద సేమ్ టైం అమ్మగారికి కూడా ఏజ్ని బట్టి 30 లక్షలు ఇన్సూరెన్స్ తీసుకున్నాను. అదే సందర్భం మళ్ళా మీకు తెలిసిందే కదా, 2024లో విజయవాడలో వరదలు వచ్చినాయి. ఆ టైంలో ఈ వరదలు రాకముందు మేము ఫ్యామిలీతో గుజరాత్ వెళ్ళాను. గుజరాత్ నుంచి తిరిగి వచ్చి రిటర్న్ అయిన తర్వాత ఆవిడ ఫీవర్ ఫీల్ అయ్యి ఫుడ్ పాయిజన్ అయింది. ఆటోమేటిక్గా కొలాప్స్ అయిపోతే ఇమ్మీడియట్గా, అంటే అప్పటికి ఇప్పుడు కంపేర్ చేసి చెప్తున్నా, అదే అమ్మకి సిచ్యువేషన్. అప్పుడేమో నేను ఎవరిని అడగాలి, ఎవరిని ఎతకాలి, ఏం చేయాలి, ఒక డిప్రెషన్ కూడా వెళ్ళిపోయాను. ఈ సిచ్యువేషన్లో ఆవిడ అంత బాగున్న సమయంలో నేను ప్రార్థన చేసి, ప్రభువా ఇట్లా వెళ్తున్నా, మాకు సహాయం చేయండి అని చెప్పి ధైర్యంగా ఆ హెల్త్ కార్డు తీసుకుని, ఇక్కడ మణిపాల్ హాస్పిటల్ ఉంది కదా, ధైర్యంగా ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళాను. కౌంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే, సార్ ఇక్కడ కాదండి, ఇక్కడ పలానా చోట కౌంటర్కి వెళ్ళి చూపించాను. చూసిన తర్వాత సార్ మీకు హెల్త్ కార్డు ఉందంటే మళ్ళీ వేరే చోటకి వాళ్ళు పంపించారు. ఆ డస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన హెల్త్ కార్డు చూసి ఇమీడియట్గా సార్ మీకు 30 లక్షలు ఉందంటే ఏం ప్రాబ్లం లేదు, ఇమీడియట్గా అమ్మగారిని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పి అప్పుడప్పుడే వెంటనే స్పెషల్ రూమ్ ఇచ్చేశారు. రూమ్లో ఏసీ ఉంది, టీవీ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, విజిటర్స్ కూడా రావచ్చు, వెళ్ళొచ్చు, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. అతను పిన్ టు పిన్ మేము ఏమీ చేయలేదు. సుమారుగా వారం రోజులు ఉన్నాం హాస్పిటల్లో. ఒక్క పని కూడా మేము చేయలేదు. ఒక ఇంజక్షన్ తేవడం కానీ, లేదా ఒక సెలైన్ కొనుక్కొచ్చడం కానీ, ఒక గ్లౌజ్ తీసుకురావడం కానీ, లేదా ఒక మెడిసిన్ తీసుకురావడం కానీ మాకు ఏమీ లేదు. మేమేం చేయాలి, మొత్తం వాళ్ళే హాస్పిటల్ వాళ్ళే మొత్తం చూసుకున్నారు. అంతా అయిన తర్వాత బిల్ పే చేయడానికి బిల్ కౌంటర్లోకి వెళ్ళిన తర్వాత అది కూడా వాళ్ళే చూస్తున్నారు మొత్తం. నన్ను అన్నారు 4,000 కట్టండి సార్ అన్నారు. ఎందుకు సార్ అంటే 4,000 మీ దాంట్లో లేవు సార్, మీ ఇన్సూరెన్స్లో ఏంటంటే గ్లౌజులు, డాక్టర్ వాడిన గ్లౌజులు, సూదులు, వీటికి కావాలి. సరే అని హ్యాపీగా పే చేశారు. 4,000 నాకు పెద్ద కష్టం కాదు కదా. సో 4,000 హ్యాపీగా పే చేశారు. పెద్ద అమౌంట్ ఇన్సూరెన్స్ వాళ్ళు పే చేశారు. నేను రెండింటిని కంపేర్ చేసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, 30 లక్షలు అనేది ఎంత పెద్ద భద్రత. ఒక కుటుంబానికి 80 లక్షలు నా కుటుంబానికి ఎంత పెద్ద భద్రత. కానీ నేను కట్టేది ఎంత చాలా చిన్న అమౌంట్. మనం ప్రీమియం చూసి అమ్మో ఇంత డబ్బులు కట్టాలా, వేస్ట్ అయిపోతాయి అనుకుంటాం. వేస్ట్ కాదు, అది ఎప్పటికీ వేస్ట్ కాదు. ఎందుకంటే ఎందుకు వేస్ట్ కాదంటే, నీ ఆరోగ్యం ఉంటే నీకు అక్కర్లేదు కదా, ఎవరి సహాయం అక్కర్లేదు. ఆరోగ్యం పోతే ఆ సహాయం ఎక్కడి నుంచి వచ్చింది. కాబట్టి జ్ఞానయుక్తంగా ఆలోచించి వివేకంతో వెలుసుకోవడమే. మా అమ్మగారికి నేను నెలకొచ్చి ఆ పెన్షన్ డబ్బుల నుంచి తీస్తున్నాను. పెన్షన్ డబ్బుల నుంచే నెలకొచ్చి 2,000 సుమారుగా కడుతున్నాను. మాకు వచ్చి 3,500 ఎంత కడుతున్నాం. మరి అది ఏది బెటర్ అంటావు? అంత పెద్ద ఆపద వచ్చిన తర్వాత మనం టెన్షన్ పడటం బెటరా, చిన్న అమౌంట్తో తీసుకుని ఆ ఆపద నుంచి తప్పించుకోవడం బెటరా? మన స్తోమత అయితే ఇన్సూరెన్స్ కట్టగలిగే స్తోమత అందరికీ ఉంది. కానీ మీరు గమనించలేదు, ధనవంతులు అందరికీ ఇన్సూరెన్స్ ఉండదు. మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, కొంతమంది అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇలాంటి ఆలోచనలు ఉంటే ఎవరికి ఇన్సూరెన్స్ ఉండవు. వాళ్ళు చాలా బాధపడుతుంటారు. ఇన్సూరెన్స్ ఉండడం చాలా మంచిది. అది దైవ ఆలోచన, దేవుని తరపు నుంచి ఆలోచన మంచిది. కట్టుకోవచ్చు, ఎలాంటి తప్పు లేదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. థ్యాంక్ యూ. మీకు అర్థమైంది? ఎప్పుడు ముందే ఏంటంటే మనకి కొద్దిగా మనం జమ వేసుకుంటే రేపు పెద్ద పెద్ద వ్యాధులు వచ్చినా దాన్ని మనం చూపించుకుంటానికి పాసిబిలిటీ ఉంది. అవునక్క, రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. మీ అందరూ కూడా అర్థమైందని నేను అనుకుంటున్నాను. దీని గురించి ఇంకేదన్నా ఆలోచన ఉంటే దయచేసి మీ యొక్క ఆలోచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మరి చేయగలిగితే లైక్ చేయండి, షేర్ చేయండి, సాధ్యమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు రాబోయేటువంటి వీడియోస్ అన్నింటినీ కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి.